అర్థ సంబంధం, స్నేహం నిలబడాలంటే కుటుంబాల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు. అప్పు ఇవ్వకండి, అప్పు చెయ్యకండి. మనకి ఇంకా బాగా కావలసిన వాళ్ళే, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన స్నేహితులు అప్పు అడిగారు అనుకోండి, 60,000 అప్పు అడిగితే 6,000 చేతిలో పెట్టి విరాళం ఇచ్చేయండి అమ్మా, అప్పు ఇవ్వకండి. అది గొప్ప పద్ధతి. మన వాళ్ళే కదా, 6,000 ఇచ్చేయండి. 10%, 90% మిగిలింది. మా నాన్నగారు చెప్పిన ఉపాయం. ఆయన నుంచి ఎన్ని నేర్చుకున్నామో నిజంగా. మా ఇంటికి 2-3 కొంతమంది బ్రాహ్మణులే సాటి వాళ్ళే అప్పు కోసం వస్తే ఆయన, సూర్యనారాయణ గారు అత్యవసరంగా 400 కావాలి అని అంటే చాలా సతాయించేవాడు. అవునా, కావాలా, కూర్చోండి, ముందు కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, రే బస్సులో కాఫీ పట్టుకున్నారా అని పెట్టుకొచ్చి ఇచ్చేవాడు. 1 గంట సేపు ఆయన అలాగే అట్టి పెట్టేది. ఎందుకంటే ఆ ఆలోచన మానుకునేలాగా. ఈయన దగ్గర కూడా ఏమీ లేవని చెప్పి మొత్తం మీద 18 ఎకరాల పొలం ఆదాయం ఉన్నా సరే అలా చెప్పకూడదండి, ఆదాయం చెప్పకూడదు ఎప్పుడు. అందుకని అలా చెప్పి ఉండి తర్వాత, మరి అబ్బాయి ఆ లోపల పెట్టిలో ఉంటాయి, ఒక 40 రూపాయలు పట్టుకురా అని, 40 నా చేత పట్టుకొచ్చాక తమలపాకులు పట్టుకురా, ఒక్క పలుకు పట్టుకురా, ఒక్క చెక్క అని చెప్పి ఇవి పెట్టి బ్రాహ్మణులు రాయిస్తే పుణ్యం రాదాన పెట్టేది. అదేమిటి నాన్నగారు 400 అప్పు అడిగితే 40 ఇచ్చారు అంటే, 400 అప్పు ఇచ్చామంటే మనం వాడికి శత్రువు అవుతాం. మళ్ళీ ఈ గుమ్మానికి రాడు, ఈ వీధిలో కనపడ్డు, అప్పు తీర్చడం. 40 రూపాయలు దానం ఇచ్చామనుకో, మన పేరు 40 సంవత్సరాలు చెప్పుకుంటాడు, మనకు పుణ్యం వచ్చింది, ఈ శని వదిలిపోయింది. అంచేత స్నేహితులకి, బాగా దగ్గర బంధువులకి ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వకండి, విరాళమే ఇచ్చేయండి. మనకు కావలసిన వాళ్ళమ్మా, మన ఆడపడుచులు, మన మేనకోడలు ఇచ్చేద్దాం. 10,000 25,000 పోతే పోయింది, ఈ సాయం చేస్తున్నాడమ్మా మన వాడికి కదా, తీసుకోండి. నీకు వీలుంటే ఈ లేత లేదు, వదిలేయి. వీలుంటే ఇవ్వని చెప్పండి ఒక మాట, కానీ వదిలేయండి ఆ విషయాన్ని, మనసులో వదిలేయండి. ఇక రాదు, తీసేయి. వాడు సాయం చేసిన పుణ్యం మనకి మిగిలింది, అప్పు గొడవలు లేవు.